రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఓ అపార్ట్మెంట్ లో బర్త్డే వేడుకల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రేవ్ పార్టీకి సంబంధించి 12 మంది అబ్బాయిలు 6 అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 45 గ్రాముల గంజాయి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక పార్టీలో పాల్గొన్న వారిపై ఎన్డీఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఓ అపార్ట్మెంట్ లో బర్త్డే వేడుకల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక రేవ్ పార్టీకి సంబంధించి 12 మంది అబ్బాయిలు 6 అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 45 గ్రాముల గంజాయి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక పార్టీలో పాల్గొన్న వారిపై ఎన్డీఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం చేశారు పోలీసులు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? గచ్చిబౌలిలోని ఏదైతే అర్ధరాత్రి రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అయితే ఇంట్లో యువకులు రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో అక్కడ చేరుకున్న పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న ప్రాంతాన్ని ఆదాయం తీసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా 3 వ్యక్తులు అంటే ఒక్క గంజాయి కూడా అక్కడ ఆ స్పాట్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మరొక వైపు ఒక్క గంజాయితో పాటు వారి దగ్గర మొబైల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే 3 వ్యక్తులకు కూడా గంజాయి సేవించినట్టు కూడా నిర్ధారణ అయింది. మొత్తం 12 మంది యువకులు, అదేవిధంగా యువతులను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే దూల్పేట నుంచి వీరాపాలని వరుణ్ కొనుగోలు చేశారు. అయితే రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారిలో సినీ పరిశ్రమలో పనిచేస్తున్న జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా వారిపై ఎన్డీపీఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి. అయితే సాయి ప్రవీణ్, ఆదిత్య, వరుణ్ కి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో కూడా వారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇంకా మరిన్ని విషయాలు అయితే పోలీసులు మీడియా సమావేశం పెట్టి బయట చెప్పే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. 9/2024 రాత్రి సమయంలో అన్నాజ బంటిగడ్డ ప్రాంతంలో నమ్మదగిన సమాచారం ప్రకారం టీఎన్యూఎస్ కాలనీ అలయబలై చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. మేము సిబ్బందితో కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక 40 గ్రాములు డ్రై గాంజా దొరికింది. అదేవిధంగా ఒక హుక్కా పాట్, మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు, మద్యం బాటిల్స్, తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సేకరించడం జరిగింది. దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే 3కి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి చూస్తే 3 పాజిటివ్ వెళ్ళింది. వాళ్ళు తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 12 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులో తీసుకున్నాం. ప్రస్తుతం వాళ్ళు విచారిస్తున్నాం. విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. 9/2024 రాత్రి సమయంలో అన్నాజ బంటిగడ్డ ప్రాంతంలో నమ్మదగిన సమాచారం ప్రకారం